చాలా అశ్రద్ధ. అది సోమరితనం కింద లెక్క. స్కూల్కి వెళ్తే ఊరుకోరు, మనం ఒక పనికి వెళ్తే ఊరుకోరు, మీ ఇంటికి ఏమైనా పని మనిషి లేటుగా వస్తే ఊరుకోరు. మరి ఇదేంటి మరి? ఇక్కడ లేడు ఆయన? ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారని ఉంది కదా. చూడండి, చాలా మనం అశ్రద్ధ కలిగి ఉంటున్నాము. అశ్రద్ధే రేపు అపరాధం అయిపోయింది. వెళ్ళరు. ఈ ఆలస్యం 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 రాకడలో ఎల్లబడరు. మీరు ద్వితీయాగమన పుస్తకం చదవండి, భయంకరంగా రాస్తారు. మన సింపుల్ అశ్రద్ధగా చాలా, ఇక గట్టి మాట చెప్పాలంటే సోమరతనమే. కాబట్టి చాలా తప్పు చేస్తున్నారు. మీరు ఒక మరి ఎక్కడ ఊరు వెళ్ళాలంటే కరెక్ట్గా వెళ్ళిపోతున్నారుగా, బస్సు దొరకదే వెళ్ళిపోతున్నారు. మరి రేపు రాకడ బస్సు అది దొరుకుద్దా? మనం మోసపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం ఎలా ఉండాలంటే, మరి వాక్యంలో ఉన్న యోహాను సువార్త 4:23 చూస్తుంటే దేవాలయం ఎలా ఉండాలి? మన దేవాలయం, ఈ దేవాలయం వ్యాపార మందిరంగా లేకుండా చేశాడు దేవుడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థన చేసుకోవాలి. మరి సరస్వతులు కానీ రకరకాల ఉల్లాసంతో కూడిన క్రియలు కానీ అవి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరుని, అందుకనే 39వ కీర్తన అంటాడు, నోరుని అదుపులో పెట్టుకో అన్నాడు. ఇది పెద్ద మాటలు పలుకుతుంది, వ్యాధులు వస్తున్నాయి దేహానికి. నాకెందుకు వచ్చింది, నేనేం మాట్లాడానుకున్నాం. మనం మాట్లాడేది కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ చాలా తప్పు, చాలా తప్పు మాట్లాడమాట. గొడవలు పెట్టేస్తుంటారు కొంతమంది, వాళ్ళకి గొడవలు పెట్టేస్తూ ఆనందపడుతుంటారు. ఇదేం ఆనందం? నరకంలో ఇబ్బంది పడతావు. ఇప్పుడు టీవీ చూపిస్తాను, టీవీలో చూడండి, అప్పుడన్నా ఏడిపోతుందేమో చూద్దాం. కాబట్టి భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. వ్యభిచారం, మోసము, దొంగతనాలు, అబద్ధాలు, అక్రమము భయంకరమైన హృదయంలో నిండిపోయింది. హృదయమంతా దేవాలయం చెడిపోయింది. సిగరెట్లు తాగుతాడు, సిగరెట్లు తాగితే ఆయన ఉంటాడా ఇంట్లో? చుట్టం తాగుతాడు ఒకడు, మందు కొడతాడు, మందు కొడితే మరి దేహానికి హాని. మరి క్రీస్తు నమ్ముకున్న మందు కొడతావా ఏంటి? మరి ఏంటి? ఆలస్యం వస్తుంటారు. స్కూల్కి వెళ్ళే విషయంలో పోల్చుకోవాలి. మనం ప్రతిదాన్ని కూడా ఇతరులను పోల్చుకోవాలి. మనం ఎలా వెళ్తున్నాము, నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ ఉందేమో చూసుకొని సరి చేసుకోకపోతే రాకడలో ప్రవేశం. అనేక మంది విశ్వాస భ్రష్టులగుదురు అయ్యి సింపుల్గా ఉంది. మన పాట పాడేసుకుంటున్నాం, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో మాత్రం. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 4:23 చూస్తే యథార్థముగా ఆరాధించువారు, ఆరాధనలో ఏముండాలంట? యథార్థత కలిగి వస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ మాత్రం యథార్థంగా ఉంటాం, బయటికి వెళ్తే కూడా ఆ యథార్థత లోపించి యథార్థతతోనూ ఆత్మతో, నాకు ఆత్మ ఉందనుకుంటున్నాం. యథార్థత ఏది? అన్నీ బయట చేసి అన్నీ కూడా యథార్థత లేని పనులు చేసి మందిరంలోకి ఏమీ గొప్ప పవిత్రులాగా వచ్చేస్తున్నాం. మనం దేవుడు విక్కిరింపబడడు. మనం మోసపోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పరిశుద్ధిని అన్నాడు, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఏది పరిశుద్ధత? ఏది? బయట నుండి కూడా వచ్చేస్తుంటాం, ఒకసారి అపరిశుద్ధపరిచేస్తుంటాం. అవన్నీ నోటి పరిశుద్ధం లేదు, చూపు పరిశుద్ధం లేదు, హృదయ పరిశుద్ధం లేదు. అన్నీ చేసిన తర్వాత ప్రభువుని చూశాడు పక్కన, ఆయన ఎదురుకుంటూ. ఆయన స్పష్టంగా సాయంత్రం 6-7 గంటలకల్లా పబ్లిక్గా కళ్ళు తెరిస్తుండగా చూశారు, స్పష్టంగా కనపడిపోతున్నాడు. ఇది భావశుద్ధి అన్నారు. అంటే భావాలంటే తలంపులు, ఆలోచనలు, ఊహలు అన్నీ కూడా శుద్ధి అయిపోవాలి. మన ఊహలన్నీ అమెరికా వెళ్ళిపోతే, రష్యా వెళ్ళిపోతుంటాయి. చెడ్డ విషయంలో, మంచి విషయంలో కాదు. చాలా చులకనగా ఉన్నారు చాలామంది. చెప్పినా సరే భోజనం దగ్గర చాడీలు చెప్పేస్తుంటారు, లేని విషయాలు చెప్తుంటారు, అప్పులు ఎగరగొట్టేస్తుంటారు. ప్రభు పర్లకు రండి బాబు, మీరందరూ నా పిల్లలారా అని తీసుకెళ్తారా? అనేక మంది నోరు అదుపు లేకుండా అక్రమాలు చేస్తూ ఇబ్బంది పడుతుంటే రేపు పొద్దున మాత్రం ఎలా ఉండాలంటే యథార్థతతోనూ ఆత్మ ఉన్నారా? నాకు అందరూ ఉన్నారండి అంటే చెడ్డ పనులు చేసే దగ్గర కూడా ఉన్నారా? అబద్ధాలు చెప్పేది, ఇతరులు ఏడిపిస్తుంటాం, ఇతరులు దుఃఖ పెడుతుంటాం. ఆ దుఃఖం నీకు శాపం కదా. కాబట్టి నువ్వేమనుకుంటావు, వాళ్ళని ఏడిపించాను కాబట్టి ఆహా అని ఆనందపడవచ్చు. ఇది శాపము. అది నీకో, నీ కూతుగో, నీ కొడుకో ఎక్కడో తగ్గుతాడు. వాడు ఏడుస్తుంటాడు, ఇది నాకెందుకు జరిగింది అంటాడు. అందుకే తల్లిదండ్రులు చేసిన పాపం అని చెప్పి రాస్తారు, పితరులు చేసిన పాపం అని చెప్పి రాస్తారు.
వాళ్ళకప్పుడు క్షమాపణ లేదు. ఇప్పుడైనా మనకు క్షమాపణ ఉంది కదా, ఇప్పుడైనా తప్పు ఒప్పుకోవాలి కదా. కాబట్టి యథార్థతతోనూ ఆత్మతో, ఆత్మ అంటే నాకున్నారు మోసపోతున్నాం. మేము పాటలు పాడుతున్నాం కదా, అంతవరకే ఆత్మ. పరిచయం చేస్తాను, ఓకే. పాటలు పాడుతున్నారు, ఓకే. బైబిల్ చదువుతున్నారు, ఓకే. మరి బయటికి వెళ్ళి ఎందుకు ఆత్మ అంటే బయటికి ఎందుకు ఆ పనులు చేస్తున్నారు? ఆత్మ గద్దించట్లేదా? సరైన శక్తి లేని ఆత్మతో ఉన్నాం. ఒక ఆవిడ ఉలిపాలలో చాలా మంచి ఆవిడ, చెడు చెప్పదు, ఏం చేయదు. కానీ పావురం వస్తుంటే వద్దు తోలేస్తుంది. అప్పటికే అన్నానమాట, అనమాకు, ఆ మాట అనమాకు, పావురం అంటున్నావు కదా, గెద్దొస్తే తోలేస్తాడు, గుడ్లగొప్ప వస్తే తోలేస్తాడు. పావురం వస్తే ఎవరు తోడతారా? అంటే నీ హృదయం ఎవరున్నారు? ఆత్మ తక్కువ, అపరిశుద్ధత ఎక్కువ. ఇదేం చేస్తుంది? వస్తున్నదని ఆపేస్తుంది. అంటే పరిశుద్ధమైన పావురం వస్తుంది, లోపల ఉన్నటువంటి వ్యతిరేకమైన శక్తులు ఏం చేస్తుందంటే రానివ్వట్లేదు. మోసపోతున్నాం మనం, నాకు ఆత్మ ఉంది, నాకు ఆత్మ ఉంది, లబలబ డబడబ అంటే సరిపోయిందా? సరైన స్థితి కావాలి. ఆత్మ ఉన్నారు కరెక్టే. ఎంతవరకు ఉన్నారు? పాటలు పాడటాకే పరిమితం ఏమో, వాక్యం చదవటాకేమో. దర్శనం రావచ్చు, దర్శనం వస్తే గొప్ప గింత లెక్కేంటి? దర్శనం మన బాబాయ్ కూడా వచ్చేది, గోపాల బాబాయ్ కూడా దర్శనం మందు కొడతాడు, దర్శనం వచ్చింది. దర్శనం రావడం గొప్ప, అది వరమే అవ్వచ్చు. ఆ వరాన్ని కాపాడుకోవట్లేదు కదా. దర్శనం వచ్చేస్తే కరెక్టా? ఆత్మ ఉన్నారు కాబట్టి నాకు వచ్చేస్తుంది దర్శనాలు. అపవిత్ర ఆత్మల దర్శనం అన్నారు, అయ్యగారు కూడా రాసిన పాటలు. అపవిత్ర ఆత్మల దర్శనాలు వస్తాయి, చెడ్డ దర్శనాలు వస్తాయి, చెడ్డ కళ్ళు కూడా వస్తాయి. ఎంతో దానియేలు లాంటి వారు, దేవదాసు లాంటి వారికి అయితే ఏది చెడు రాదు, కానీ మంచి వస్తాయి. కానీ మనం అంత శక్తి కాదు. ఇక్కడ ఉంటాం, బాగా మంచి గొర్రెల్లాగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత సారలు గల గొర్రెలే తయారైపోతుంది. ఏది ప్రవర్తన? ఏది? మనం మోసపోతున్నాం, మనం చెడులోకి వెళ్ళిపోతున్నాం. ఈ చెడు 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 పరలోక రాజ్య వారసులు కాము. నాకు ఉన్నదాంతో తృప్తిపడాలని ఆశ లేదు, ఇంకా అధికమైన ఆశ కలిగి ఉంది. అది కరెక్ట్గా వస్తే పర్వాలేదు, అక్రమంగా వస్తేనే మనకు ఇబ్బంది అన్నమాట. ఒక అతను 30 లక్షలు ఇచ్చాడు, ఉద్యోగంలో తోటి ఎంప్లాయి, రిటైర్డ్ అయిపోయాడు. అతను ఉలిపాయలు ఒక అతను అన్నమాట. ఇచ్చేసి అతను చాలా మంచిగా వాడే తోటి స్నేహితుడే అన్నమాట. అయిపోయిన తర్వాత సంవత్సరం 3 సంవత్సరాలు ఎవరా నాకు డబ్బులు ఎవరా, మా ఆవిడికి వ్యాధి వచ్చి నాకు ఇబ్బంది వచ్చి, నువ్వు ఎప్పుడు ఇచ్చావు? ఇది 1,000 కాదు, 2,000 కాదు. అదేంటి అంటే నేను ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. కోర్టులో వేసేస్తే కోర్టు తేలుతుంది. చివరికి ఏం చేశా అంటే, ఈ చేసిన మంచి పని ఏంటంటే బ్యాంకు నుంచి బ్యాంకు పంపించాడు, అక్కడ దొరికిపోయాడు. చూసారా? నువ్వెప్పుడు ఇచ్చావు? అక్కడ పరలోకి వెళ్ళిపోవాలి. క్రైస్తవులు కూడా భయంకరమైన మోసం అన్నమాట. ఏమండి? వింటున్నాం, నేను నడిచే పాట మంచిది అనుకుంటున్నాం, కానీ మోసపోకుండా దేవుడు విక్రింపబడ్డాడు. కాబట్టి ఆరాధనలో యథార్థత కలిగి వస్తాయి. పొరపాటు చేస్తూ ఉంటాం, అబద్ధాలు వస్తూ ఉంటాయి. కొంపలు కూల్చే అబద్ధాలు కాదు. ఏమండి? నువ్వు అబద్ధం ఆడంటే కుటుంబం నిలబెట్టేట్టుగా ఉండాలి. అబద్ధం ఆడంటే కుటుంబాన్ని నిలబెట్టాలి. నువ్వు కుటుంబాన్ని హింస పెడుతున్నాడు అనుకోండి ఒక అతను, లేకపోతే ఆ భార్య విషయం మనకు తెలుసు కరెక్టే, కానీ అతనికి అనుమానం, సందేహం. ఆ విషయంలో ఒక అబద్ధం వాడు, తప్పేముంది? కాబట్టి కుటుంబాన్ని అబద్ధవాడి కుటుంబాన్ని కాపాడు. అబద్ధాలాడి కుటుంబం నాశనం చేయటం, ఇక్కడ చాడీలు అక్కడ చెప్పడం, నేను చెప్పలేదని పోట్లాడతాం, ఎవడు చెప్పాడని అంటాం అని. దేవుడు పక్కనే ఉన్నారు, వింటూ ఉంటారు. ఈ తీర్పు నీకు తప్పకుండా వస్తుంది. ఆత్మ లేదు, నా ఆత్మ లేనివాడు మరి ఎలా వెళ్తారు రేపు పొద్దున? అందుకే పరిశుద్ధాత్మ గురించి చదివించేది మీ చేత శుక్రవారం పూట. మీరు అడగరు, నాకు ప్యాంటు కావాలి, షర్టు కావాలి, కుర్చీ కావాలి, బిల్లు కావాలి, అవి కావాలి, ఈ కావాలి అడుగుతూ ఉంటాం అంతే. ఇవేమి అడుగు? ఆత్మ లేకపోతే నా వాడు కాదండి. నా వాడు కాకపోతే ఎట్లా వెళ్తాడు? నా వాడిని నా ఇంట్లోకి రానిస్తాను, మా ఇంట్లో వాడిని నా ఇంట్లోకి రానిస్తాను. పరలోకం ఆయన ఇల్లు, ఆ ఇంట్లోకి రానివ్వాలంటే నా వాడికి ఉండాలి. నా వాడు ఎలా అవుతాడు? రక్త సంబంధం అయి ఉండాలి. లోకంలో రక్త సంబంధం కోరుకుంటాడు. దేవుడైతే నా ఆత్మ లేనివాడు, నా వాడు కాదు. ఎవరో నాకు తెలియదు. మరి ఇంటింటో ఆనందపడిపోతాం, ఏంటో చేసేస్తున్నాం, చేసేసి మందిలోకి వచ్చేస్తున్నాం. నేను చేస్తే కరెక్ట్గా ఉన్నాం. అనేక మంది విశ్వాస భ్రష్టులు అవుతారు అంతే. అప్పుడు ఏడ్చిన 7 ఏళ్ళ శ్రమలకు వెళ్ళిపోతావు, భయంకర నరకం అనిపిస్తుంటారు, భయంకరమైన శ్రమ, భయంకరమైన వేదన అన్నమాట. కాబట్టి అది గమనించుకోవాలి. కాబట్టి ఏ యాజకుడు కూడా అంతే. యాజకుడు పెళ్ళి నేను వెళ్తే తక్కువ రేట్లు వివాహం చేస్తానని చెప్పేసి ఆయన 10,000 రాకుండా పోతే పెళ్ళి ఆపేశాడు ఆ యాజకుడు.
ఏంటని చూస్తుంటే వాళ్ళ అమ్మాయి మంచిది కాదు, వద్దు 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 వంక పెట్టాడు. తీరా చూస్తే ఏంటంటే నేనేమో తక్కువ తీసుకుంటా, అంటే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకెళ్ళిపోతుంటాం. కానీ వాళ్ళైతే 10,000. మనం చెప్పాను కదా ఒకళ్ళు సాయి వాళ్ళ విషయంలో వివాహం జరుగుతుంటే ఆయన అన్నాడు 5, 4 అన్నాడు. నేను అనుకున్నాను 5 అంటున్నాడు, 4 తీసుకురాలే అన్నాను. తీసుకొచ్చిన తర్వాత గంటే పెళ్లి చేసింది ఆయన. కనీసం ఎన్ని చెప్పేటప్పటికి 2 గంటల పైన దాటిపోతుంది. వాళ్ళు టైం పెట్టేటప్పుడు గంట అరగంటలో కూడా చేసేస్తాం, అన్నీ ఎత్తేస్తాం. ఏమంది మంగళసూత్రం కట్టి అయిపోయాయి అనేటప్పుడు 5 అంటే అన్నాను. 4 తీసుకుని నేను లెక్క పెడుతున్నట్టు చూస్తున్నాడు. 4 ఏంటి అన్నాడు. 5 కానీ 4 కానీ అన్నావు కానీ అలాగేంటి పెళ్లి కొడుకు 5,000 ఇవ్వాలి, పెళ్లి కూతురు 4,000. అమ్మ నాయన 9,000 పక్క పంతుడికి ఇవ్వట్లేదా 20,000? లెక్క పోయాడు. అయితే అమ్మ ఇంకోటి తీసుకురా. అంత అయితే ఎక్కడ తట్టుకుంటారండి. లేకపోతే అంటే పెట్రోల్ కొట్టించుకున్నాను, డ్రైవర్ని పెట్టుకున్నాడు, ఇవాళ పాస్టర్ గారిని పెట్టి వచ్చాను. ఆదివారం పెళ్ళి అంటే మాటల అక్కడ నేను సంఘాన్ని వదులుకొని రాను ఇక్కడికి. మీరు పరిశుద్ధ వివాహం కాదన్నారు కదా, అందుకని నేను వచ్చాను. మనం పరిశుద్ధ వివాహం అయితేనే చేయాలి, బాప్తిజం తీసుకుంటేనే చేయాలి. ఆయన బాప్తిజం తీసుకోపోయినా ఏమైనా చేసి పారేస్తాడు. అంతే అటున్నాడు ఒకడు దొరికాడు నాకు, అందరం తగిలిస్తున్నాను. నాకెందుకు వచ్చింది వాడు, ఆయన నిమిషం చేస్తాడు, అరజ చేస్తాడు. డబ్బా డబ్బా పాటలు పాడేసి తాళిగట్టేయండి అన్నాడు. ఇంకా ఆగిపోయింది. నేను వచ్చి పాటలు పాడిన తర్వాత కూడా అతను మొదలెట్లేదు, రాసుకుంటూ కూర్చున్నాడు. అవన్నీ కార్డులను రాసుకుంటున్నాడు, వివాహం ఎవరెవరిదని. ఏంటండి ఇంక మీరు వచ్చేదాకా చూద్దాను, ఏం వచ్చేదాకా ఇంకా గంటే ఉంది అనేటప్పటికి నేను ఆరాధన చూసుకుని ఈయన ఉన్నాడుగా, నేను వస్తే ఈయన స్టార్ట్ చేయలేదు. స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నట్టు నేను మొదలెట్టాను. పాటలు పాడిందో మొదలెడితే ఆ పెళ్లి కొడుకు పెరుగుతూ రాకపోతే మీ నెత్తి మీద ముహూర్తం ఉండదు, ముహూర్తం దాడిపోద్దా నన్ను గర్భపరిస్థితి. నేను ఒక ఇంటికి గృహ శంకుస్థాపన చేయాలన్నారు. నేను వచ్చేటప్పుడు శంకుస్థాపన చేసి పద్దెప్పారు. ముహూర్తం అయిపోయింది, బ్రతుకంత ముహూర్తం. ఆ ఇల్లు ఏమైనా బాగుపడిందా? 30 లక్షలు రావాల్సిన ఇల్లు 9 లక్షలు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి. ఆ ఇంట్లో మళ్ళీ దొయ్యం ఉంది. మళ్ళీ దాన్ని పోగొడితే మళ్ళీ నేను ఆ శంకుస్థాపన ఇంకొకడు. ఏమనుకోమాకండి, టైం అయిపోయింది. ఎవరు చేశారు? విశ్వాసం చేశారు. అది దీవెనా నేను కరెక్టే చేస్తున్నాను. మోసపోతున్నాం అంతే. ఏమండి మోసపోతున్నారు అంతే. కరెక్ట్ అది. ఆలస్యం అయితే ఏమైనా గొప్పలు కూలిపోతాయా? నీ టైం కరెక్టా, నా టైం కరెక్టా? సైంటిఫిక్ కంపెనీ ఒకసారి బిల్లు కొడుతుంటే నాది ఇంకోటి బిల్లు కొడుతుంది. ఏది కరెక్ట్ అండి? యెషయా అంటున్నాడు అన్నమాట దేవుడు. ముహూర్తాలు చూస్తుంటారు, ముహూర్తాలు చూసేవాడు నన్ను అడగండి, వాడు బ్రతికేలా ఉంటుందో అన్నాడు. మనకు జ్ఞానం లేదు. పంతులు పెట్టాడు కూడా కరెక్టా? ఆడేం దేవుడే అంటే ఏమన్నా? నీ ఉపవాసం ఉండి కరెక్ట్గా చెయ్యి, ఆయనే టైం నిర్ణయిస్తాడు. ఉపవాసం నేను ఇల్లు ప్రారంభించుకుపోతున్నాను, శంకుస్థాపన చేసే టైము, ముహూర్తం నీ దృష్టిలో ఎప్పుడైతే అప్పుడే అని ఉపవాసం చేయి. నన్ను ఆలస్యం చేస్తాడు టైం కరెక్ట్ కాకపోతే. ఆలస్యం చేసి రహస్యంగా రప్పిస్తాడు. మీరు లబ్బదిబ్బ అంటుంటారు. ఏంటి పరలోకి వెళ్ళిపోతారా? నీ ఇష్టం వచ్చి నువ్వు నడుచుకో, ఆయన ఇష్టం వచ్చిన ఆయన చేస్తాడు. మరి కరకర రైల్వే స్టేషన్, చిలకపూడి రైల్వే స్టేషన్ అవతల ఇది కుమారి యొక్క చెల్లెలు ఉంది కదా, అలా ఆవిడ అసలు చర్చికే రాదు. మీరు వచ్చి శంకుస్థాపన చేయండి అన్న. టైం ఏమైనా ఉందా? టైం ఏమన్నా పలానా టైంలో ఏంటి, 2 పర్వాలేదు ఏమన్నా. నేను లేదు అరగంట దాటిపోయింది, నాకు కంగారు జ్వరం వచ్చేస్తుంది. వీళ్ళు అసలు అన్యులు, చర్చి కూడా రాదు, పారిపోద్దాం, చర్చికి రాదేమో. ఉన్నవాళ్ళే పెద్ద చేష్టలు వేస్తున్నారు అనేటప్పటికి నేను కంగారు పడుతుండే. మీరేం కంగారు పడవద్దు, మీరు ఎప్పుడొస్తే దేవుడు అప్పుడు వచ్చినట్టు. మాకన్నా నువ్వే బెటర్ అన్న. విశ్వాసులు అంటున్నాం, ఏంటి విశ్వాసులు? టైం కర్మ, మన కర్మ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పోయినా మన బ్రతుకు మారదు. ఏమంటే బ్రతికే ఆ బ్రతుకు బ్రతికే రేపు రాకళ్ళు కూడా అంతే. ఇది నేను రాకడికి వెళ్తాను, మేము గృహప్రవేశం పెడతారు, ఏవేవి చేసి వస్తుంటాం. ముందేమో వాళ్ళ ప్రకారం చేసి నన్ను రెండో స్టెప్ అనమాట. అది చేసినట్టు మనకు కనపడదు. ఎవరో సైతం కూడా చెప్తాడు, ముందు ఆల్రెడీ జరిగిపోయింది సార్, ఎవడు చేశాడు? పంతులు చేసాడు, అయిపోయి రెండో పంతులు వెళ్ళానమాట. దేవుడు వెక్కిరింపబడు, అది తీర్పే చేసుకో, అడ్డే ఉండిపో. దేవుళ్ళు ఉండే పిచ్చపిచ్చేషాలేంటి? దేవుడి నుండి పిచ్చపిచ్చేషాలేంటి? అది కరెక్టా? మనం యథార్థతతో వస్తున్నాం మన మందిరానికి.
ఏమి లక్షణాలు చూస్తారా? మా ఇల్లు ఎందుకు ఇలా జరిగిందండి అంటే దేవుడు అపరిశుద్ధుడా? దేవుడు పనికిమాలినోడా? ఆయన అగ్ని. మళ్ళంటి ఎదవ కాదు, ఆ మాట అనకూడదు. కానీ క్షమించము ప్రభా. మరి కాబట్టి ఇక్కడ చూస్తుంటే యథార్థత ఏది? చిన్న చిన్న విషయంలోనా? అరే రే, టైం కావాలా? టైం 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 అని సంఘంలో పెళ్లి చేశారు. ఏమైంది? భార్యతో అండి పలానా టైం పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, నాకు టైం కుదరదు, ముహూర్తం ఏ టైమో లేదు. నా ఇష్ట ప్రకారం ఒక ఆమె పెట్టింది, మీరు ఎప్పుడు టైం పెడితే అప్పుడేనండి. మంచి భక్తురాలు దొరికింది అనుకున్నాను. కరెక్ట్గా ఆ టయానికి టైం ఊరినే పెడతాం, అందరు రావాలి కాబట్టి. ఏ టైంలో జరుగుద్దండి అంటారు. ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు కాబట్టి 10 గంటలకు పెళ్ళి స్టార్ట్ అవుద్దండి అని అంటాం. 10, 11 మానేస్తాం. దేవుడు ఎప్పుడైతే ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళాడు ఒక ఆయన, క్రీస్తుమూర్తి. వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళారండి, బయటికి పంపించేశారండి. తీసుకెళ్తున్నారండి, బయటికి తీసుకొచ్చేస్తున్నారండి. ఎవడో వచ్చాడండి అన్న. ఎందుకు కంగారు పెడతావు? నువ్వేం ప్రార్థన చేస్తావు? యేసయ్య దాసే మీరు ఎప్పుడు ఉంటే అప్పుడే ఆపరేషన్ అన్నావు కదా, ఆయన లేడేమో పంపించేస్తున్నాడు. ఆ భయం ఎందుకు? ఆయన ఉన్న టైంలో కరెక్ట్గా సరిపోద్ది ఆపరేషన్. తీసుకెళ్తే తీసుకురాని, నీకేమైంది? చచ్చిపోతావా? ప్రార్థన చేసావు కదా చావకూడదని. అలాగే వెళ్ళాడు. అన్ని ఎన్నిసార్లు వెళ్ళినా వచ్చేస్తున్నాడు. చివరికి ఒక రోజు వచ్చింది, వచ్చేది కరెక్ట్ ఆపరేషన్ చేస్తాడు, బతికొచ్చాడు. దేవుడి మీద ఆధారపడి, దేవా నీ ఇష్ట సమయంలో నాకు చెయ్యి, నీ ఇష్ట సమయంలో ముహూర్తం పెట్టు. దానికి మళ్ళీ కుంకుమలు పెడతారు, నాకు కూడా పెడతారు. తర్వాత ఎప్పుడైనా ఛాన్సెస్ నాకు కూడా పెట్టేస్తారు. అది ఒక్కటే కదా మనం వదిలేసుకున్నది. ఏమండి? ఇవన్నీ చేసుకుంటే పరలోకమా? సరే వెళ్దాం, మరి ఏం చేయాలి? ఎవరు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆలయంలో ఆరాధన జరిపేవారి దగ్గరుండి ఆరాధించడానికి వచ్చేవారు యాజకులతో సహా అంటున్నాను నేను. డబ్బు 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 డబ్బే. ఇప్పుడంతా డబ్బు మీద పనిచేస్తుంది యాజకులు అంతా కూడా. పైసమ్మే పరమాత్మ. పాస్టర్ గారు బతకాలి కదా, ఎలా బతకాలి? మీ దగ్గర నాకు రావాలి, నా దగ్గర మీ దగ్గర ఇంకోటిది మీకు రావాలి. డబ్బు డబ్బు ఏమన్నాడు? నువ్వు నన్ను అడుగు, అవి నేను మిమ్మల్ని అడగాలి. అమ్మ మూలుగు కూర ఉండే, మూలుగు మాంసం ఉండు, తలకే మాంసం అండి. పబ్బిరిగా బాబుగా తిట్టేశారు అక్కడ. పాస్టర్లో మూలుగు మాంసం కావాలంట. అధికారికి మూలుగు పెడతా, వాళ్ళ అమ్మగారు మూలుగు పెడతలేదేమో. మూలుగు మాంసం కావాలని సంఘం మీద పెడతావా? వాళ్ళు పేదోళ్ళు అయితే ఏం చేస్తావు? వాళ్ళు పెట్టింది తినిపోవాలి. వాళ్ళు అడిగారు అనుకో, అప్పుడు అడుగు, మీకు ఇష్టమమ్మా, ఏదో మీకు ఉంటే పెట్టండి, లేకపోతే దాన్ని వాళ్ళు భారం పెడతావా? వాళ్ళ మీద భారం మోపుతావా? నేను ఒక ఇంటికి వెళ్ళాను, నేను తినేస్తున్నాను, గబ్బగా తినేస్తున్నాను. అమ్మగారు నాయన చూస్తుంది, ఎట్లా తింటున్నాడు గురి, ఎట్లా తింటున్నా ఉంది, బాగా తింటున్నాక నోట్లో నేను చెప్తూ తింటున్నాను కదా అనుకున్నా. మళ్ళీ చూస్తుంది, ఏమైనా అంటుకుందా ఏంటి? ఏంటో ఇట్లా చూస్తున్నారు ఏంటి? సంధిపల్లి అందరూ చూస్తున్నారు, అలాగే ఉల్లిపాయ సంధిపల్లి నాయక చూస్తున్నారు. ఇంటి తింటమాట నాయక చూస్తారు ఏంటండి? ఎట్లా తింటున్నాడు చూడు అంటే మన మణిమ గారు, ఎట్లా తింటున్నావు ఏంటమ్మా? తింటున్నాను, బాగా తింటున్నావు కానీ దాంట్లో ఉప్పు లేదంట, తినేస్తున్నావు, లోపల తినిపెడుతున్నాను. మాకు అది టేస్ట్గానే ఉంది. మరి నా ఉప్పు తక్కువ ఎక్కువ తెలియదు, రుచి చూడండి, నాకు అన్నీ టేస్ట్గానే ఉంటుంది. తినేసిందా అంటుందా, ఉప్పు తీసుకురామ్మా, ఆయనకి అక్కలేదు, నాకు ఇవి అంటుంది. అందరూ వేసుకున్నారన్నమాట. అందుకే అయ్యారు ఏమన్నా, ఇతరులు మీరు బాధ పెట్టకండి, వారు ఏది పెట్టేది తినిరండి అన్నాను. మరి యాజకులు ఇప్పుడు అయిపోయారు, ఆ కూర తయారు చేయమ్మా, ఇంటికే పెట్టడం, ఆ డబ్బులు మిగలేదు కదా నాకు, మాంసం రేట్ ఎక్కువ, వెళ్ళి ఎత్తి మీద పడితే గొడవ వెళ్ళిపోయాయి. ప్రార్థన కదా, మురుగు మాంసం పెట్టాను, అయిపోయాయి. ఏమండి? మరి ఇలాంటి స్థితిలో మనం ఉంటున్నాం, యాజకుతో సహా, విశ్వాసంతో సహా. మీరు చేస్తాం, మేము చేస్తాం. పరలోకం నువ్వు అందరికి వెళ్ళిపోవచ్చు. పరలోకం చచ్చినా పాతాళంకి వెళ్ళేది. ఏమండి? ఇతరులకు ఏడిపిస్తే నువ్వు సుఖంగా ఉంటావా? అవసరం తగలదా? అది కీడు కదా. దేవునికి మహిమ కలుగును కాకంట. ఇక్కడికి వచ్చి ఏంటి మహిమ కలగాలి? పిచ్చే మాటలు అన్నమాట ఇవన్నీ కూడా అన్నమాట. ఏమండి? కాబట్టి ఇక్కడ మరి ఇంకొక ఆవిడ కరకహారం ఉంది, ఒక ఆవిడ, అది మన స్థలం ఇచ్చింది కదా, ఆవిడ వెలుగు వచ్చేస్తుంది, వద్దు రాని దర్శనం చెప్పుద్ది, మళ్ళీ కరెక్ట్గా చెప్పుద్ది. మళ్ళీ దర్శనం చెప్పేవాడికి ఇదేంటి? ఎంత మోసపోతున్నాం చూసారు మనం.
ఆత్మ వచ్చేస్తుంటే వెలుగు వచ్చేస్తుంది దగ్గర అమ్మ నేను చూడలేను నాకొద్దు పబ్లిక్గా అరుస్తుంది. అది అన్నాడు, అనమ్మకు రాని లోపల నేను సస్తే రాని అంటే అబ్బే అది చస్తే అట్ట నేనే చచ్చిపోవాలి అంతే. వద్దు అరిచేసింది, వెలిగిలిపోయి. మరి దర్శనం చెబుతుందిగా, కరెక్ట్గా చెబుతుందిగా, పాటలో రంజుగా పడుతుందిగా, మరి ఏంటి ఇవి చదువుతుందిగా. ఆత్మ ఉందా? ఆత్మ అంటే ఎందుకు వెళ్ళిపోయింది వెలుగు? ఎంత అజ్ఞానంగా ఉన్నామంటే సముద్రం ఒడ్డును కూర్చొని లబలబలబా కొట్టుకుంటున్నారు, నీళ్ళు వచ్చేస్తాయి అంట. నడిపించు నానావా నడి సముద్రమునదే. ఎక్కడ నడిపించాలంట? నీళ్ళు వస్తే పరిగెత్తిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాము? సముద్రానికి వెళ్ళి వచ్చి స్నానం చేసి వచ్చాడంట. కాలు తడితే స్నానం చేసినట్టే. నడిపించు నా నావ నడి సముద్రంకి వెళ్తే అప్పుడు అనుభవం తెలుస్తుంది. బైబిల్ యొక్క జ్ఞానం ఏంటో, దేవుని యొక్క లక్షణం ఏంటో, దేవుడి యొక్క పని ఏంటో తెలుస్తుంది. ఒడ్డును కూర్చుని నాది కరెక్ట్ అంటే నీది కరెక్టే కాదు అసలు. గుమ్మడికాయ పెడతాడు ఇంటికి వెళ్తే. గుమ్మడికాయ ఏం చేస్తుంది? అది కూర వండుకు, నేను గుమ్మడికాయ, నువ్వు కూడా కూర వండుకోవాలి, తర్వాత నిన్ను కూడా వండేస్తారు ఎవరు. గుమ్మడికాయ దిష్టిపోద్దండి. ప్రార్థన చేయరా బాబు, దిష్టిపోద్దండి. ప్రార్థన మాక టైం పడద్దు. ఇదైతే గుమ్మడికాయ అయితే దిష్టి వెళ్ళిపోద్ది, ఏమీ అనదు, నీ భ్రమ అంతే. ఏమంటే ఎవరి చోటుకి వెళ్తే అదేంటిది? కలబంద, దెయ్యం పారిపోతున్నాడా? ఎంత జ్ఞానం అండి! మనలాంటి అజ్ఞానం ఆ దెయ్యానికి. అది చూడండి, అయ్యో ముళ్ళగంప పెట్టారు, వెళ్ళిపోద్దా? మళ్ళీ 2 ముళ్ళు తీసుకొచ్చి నీకు పెడతా అనమాట. నేను పరలోకి వెళ్ళిపోయాను. దేవా నన్ను చేర్చుకో అయ్యా, నేనెలా చేర్చుకోను? నేను అదొర పని చేస్తుంటే ముళ్ళ కంపలు, ఆ కంప ఈ కంప, దేవుడు కంప తీసేస్తాను రా బాబు అంటే మన కంపలన్నీ లోపల పెట్టుకోండి. ఇంకో ఇంటికి వెళ్తే చెప్పులు. ఏంటమ్మా అంటే నా దృష్టి పోద్దని. బాగానే పోతుంది నీకు, రోజు చూస్తున్నాగా నీకు నా దృష్టి బాగానే పోతుంది అంటే. ఒక ఆయన రాయి పెట్టాడు, పట్టికి రాయి అన్నాడు. ఏంట్రా బాబు ఇదిగో, నా లైఫ్ మారిపోతుంది రేపటి నుంచి. ఏం దేనికి? రాయి పెట్టేశా. ఆ రాయిలు అమ్ముకుంటాడు, లైఫ్ మారిపోతే రాయిలు ఎందుకు అమ్ముకుంటాడు? కాదు, నిజంగానే 2 ఆటోలు కొనేసాడు. చూసాడు, నా లైఫ్ మారిపోయింది, రాయి చూద్దాం. అప్పుడు నెలగా అయ్యింది, ఆ తర్వాత చూద్దాం, నెలలో మా బతుకంతా చేరిపోతుంది కదా. 4 ఇంకో 2 3 నెలలు వచ్చి 2 ఆటలు మళ్ళీ వెళ్ళిపోయింది. అమ్మేసుకున్నాడు, అప్పులు పాలైపోయాడు, స్థలం అమ్ముకోవాల్సి వచ్చింది. మన లైఫ్ నాది. రాయికి మారిపోతే ఆ రాళ్ళు ఎందుకు అమ్ముకుంటాడు చెప్పండి? ప్రార్థన చెయ్యి, నేను నిన్ను దీవిస్తా. నీ నడక మార్చుకో, నేను నిన్ను దీవిస్తా. 10 ఆజ్ఞలు అనుసరించు, నేను సరి చేస్తా అని చెప్తుంటే అదేంటో ఏమండి, సిలువలో అని పాడుతున్నారు. అందుకే సిలువ వేసేస్తాం మనం బయటికి వెళ్ళి. ఏంటండి బాబు అంత మాది అశ్రద్ధ? అంత అశ్రద్ధ ఏంటి? చాలామంది భయపడతలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నాం? మనందరూ కూడా ఆత్మ ఉన్నవారు అనుకుంటున్నాం. పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ ఈ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? చంద్రబింబంలో సగం చీకటి మనకి, సగం వెలుగు అన్నమాట. ఇది మనకు తేడా. చంద్రుడు ఉన్నాడు కదా, ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఎలా ఉన్నారు ప్రభు అంటే సగం చీకటి సగం వెలుగు అంట. ఇంకా ఆత్మ ఏముంది? పూర్ణాత్మ ఎలా అవుతుంది అండి? పూర్ణాత్మ ఎలా అవుద్దండి? కాబట్టి మనము ఏం చేస్తున్నాం అంటే నటన జీవితం కలిగిన వారు మనము. నటిస్తున్నాం. సినిమా యాక్టర్లు అందరూ కూడా యాక్టర్లు వెళ్ళి అక్కడ నటిస్తారు. డబ్బులు ఇస్తాడు, అమ్మాయిని ఎంతో ప్రేమిస్తున్నట్టు, నేను మీద నాకు ఎటువంటి భావం లేదమ్మా అంటాడు. ఆహా, మా హీరో ఎంత గొప్పోడు, ఈ పక్క వచ్చి 3 పెళ్లి చేసుకుంటాడు. నటన. అక్కడ హీరో గారు పెద్ద త్యాగమూర్తిగా కనబడతాడు, దాన ధర్మాలు చేస్తాడు, పైకి వచ్చి పిల్లి కూడా బెచ్చం పెట్టాడు. నటన. నువ్వు ఈ లోక నటన చేస్తున్నావు, వాడు సినిమా నటన చేస్తున్నాడు. నువ్వు కూడా నటనే. అందుకే వేషధారులారా అన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్తలు అంటున్నాడు అన్నమాట. మార్కు సువార్తలో చూడండి, ఇందాక చదివారు 12వ అధ్యాయం 38వ వచనంలో చూస్తుంటే శాస్త్రులు పని ఏంటి? చెప్తారు కానీ పని చిన్న పని కూడా చేయరు, ఏళ్ళ మీద కూడా పెట్టుకోరు, బరువు అంతా మన మీద పెడతారండి.
శాస్త్రులాగా మీరు వారి గురించి జాగ్రత్త పడండి. బోధకులు బాగా బాగు చేస్తారు. ఒక ఆయన బాగు చేస్తూ ఏం చేశాడు, బాగా చేశాడు, గంభీరంగా చేశాడు. చివరిగా నన్ను ఇంటికి మధ్య గోడ ఎందుకు కడతాం? గొడవలు జరగకుండా ఉంటాయి. రేపొద్దు నాది నీటితో తోడుకు రాకుండా, నాది నీడి పోకుండా, గొడవలు రాకుండా ఉంటాయి. గొడవ పడి గోడ దూకేని వచ్చేస్తాడు. రాడా గోడ అడ్డమా? గొడ దూకేని వచ్చేస్తాడని చెప్పి ఆయన గొడ దూకుతున్నాడు. సరే, కాబట్టి ఇటువంటి స్థితిలో చదవండి. నేను అలాగే నిలువుడంగిలు ధరించుకుని వీధిలో కూర్చుంటారంట. సంత వీధిలో కూర్చుంటే మనం ఏం చేయాలి? ఆయన పెట్టాడు, మనమే. ఇప్పుడు బాగా తెలివితేటలు ఎక్కువైనాయి. మనమే పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు పెడతలేదు. పాస్టర్ అయితే ఏంటంటే ఆయనే పెడతాడు. నిశ్చిత సమాజ మందిరంలో అగ్రపేట ఎలంగాన కుర్చీ వేసారా లేదా? కుర్చీ దగ్గర కూడా నా కుర్చీ ఏది? అన్ని సందీపాలు కుర్చీలే, నా మీద పేరు రాయలేదు. నా కుర్చీ ఏది? ఎవరో వేసుకున్నట్టున్నా. కుర్చీలో కూర్చోట్లేదు ఆవిడ. పైన కూర్చోందా నీకు? పర్లోకంలో ఇక్కడే సీటుకి ఎడుతున్నావు. అక్కడ నీ మొహం అక్కడ ఉండదు, పోయింది. నీ సీటు కూడా పోయింది. ఏమండి? టీ పిల్లొచ్చు అంట. అది పాలు ఆవిడది కాదు, కాఫీ పొడి ఆవిడది కాదు, పొయ్యి ఆవిడది కాదు, పందరు ఆవిడది కాదు. ఊరిని తీసుకొచ్చేస్తే పిల్లొచ్చు తాగుతున్నావు నీ ఇంటికాడ. చక్కగా ప్రేమతో ఆ నైట్ ప్రార్థన జరుగుతున్నాయి, ఇబ్బంది పడకూడదని వాళ్ళు పాలు తెచ్చుకుని, వాళ్ళు పందాలు తెచ్చుకుని, వాళ్ళు పొయ్యి తెచ్చుకుని అన్ని చేసి ఇస్తే శుభ్రంగా తాగటికి ఏం రోగం అంట. ఇక్కడే పిల్లొచ్చు అంటున్నావు, అక్కడ ఏది దొరకదు. ఇక నీకంతే. వెళ్తావో లేదు చూసుకో. అక్కడ కుర్చీ అంటున్నావు, ఇక్కడ కూర్చోండి. ఎవరు ముందు వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు ముందు వచ్చేస్తారు, నాకు వచ్చి ఇక్కడెక్కడ ఉండాలంటే ఎవడో కూర్చున్నాడు. ఏం చేస్తాం? కుర్చీ దగ్గర గొడవలు, టీ దగ్గర గొడవలు, భోజనం దగ్గర గొడవలు. ఆడు 2 ముక్కలు ఎక్కేసి ఎక్స్ట్రా వేసినట్టు నాకు ఎట్ట వేసి చచ్చిపోతావు 2 ముక్కలు తింటే అండి. ఎప్పుడు చూసినా పక్కన ఒక చూడటమే. ఆడట్ట వేసాడు, ఈడట్ట వేసాడు. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, మాంసం ఏం కానీ అన్నంగా పెడతాడు. ఏంటి వేయలేదురా బాబు. మళ్ళీ వేసి మళ్ళీ అన్నంగా పెడతాడు. ఇంకోటి వస్తాడు, వేసేస్తాడు. ఇందాడు వేసినట్టున్నా తినేసాను రావు. మళ్ళీ ఏమంటావా? వెయ్యి అన్నాడు. అంటే ఇంటికాడ అన్ని కిలోల మాంసం మనం ఎక్కడ తింటాం? 2-3 ముక్కలు తినేసి అబ్బా మాంసం తిన్నాం ఫీల్ అయిపోతుంది. అక్కడైతే ఇదా వెయ్యి, ఇంక బెవరస్ వచ్చింది కదా, వెయ్యి అంటున్నాడు. ఒకడేం చేశాడు, వేసేవాడు పాస్టర్ గారి ఆడి మీద కోపం వచ్చి 2 ముక్కలు వేసి వెళ్తున్నాడు. ఆడి ఏంటి వాళ్ళందరికీ అన్ని వేసావు, 2 గంటలు నాకు 2 ముక్కలు వేసావంటే ఇంతకన్నా ఎక్కువ తినేవాడు ఎవడన్నాడు. తినే అని వెళ్ళిపోయాడు. ఇది తినేసి గబగబా ఆ మాంసం ఇచ్చే బకెట్ దగ్గర తిరిగి నాకు ఈసారి ఒకసారి బకెట్ ఇవ్వ అంటే వీడు కూర్చుంటున్నాడు. ఇప్పుడు వేసిన 2 ముక్కలు వేసినప్పుడు కూర్చుంటాడు. ఏంటి ఒక్కసారి చాలు సరే ఇచ్చాడు. ఆడెళ్ళి ఆయన దగ్గర కరెక్ట్గా 2 ముక్కలు వేసాడు. 2 ముక్కలు ఎంతకంత తీసి వచ్చేవాడు ఎవడున్నాడు? దాన్ని నన్ను అన్నావు కదా ఫాదర్వా అన్నాడు. అయిపోయింది. ఎందుకు వేసుకోవడం దేనికి, అనిపించుకోవడం దేనికి? ఎత్తి నీ సొమ్మ, నా సొమ్ము అయితే ఎట్టకి పెట్టాను. ఆ పెళ్లి విందు సభలో బాబుగారు పెడుతుంటే పెడతాకి బాధ అన్నమాట. ఎంత ద్వేషం చూసారు, వ్యతిరేకత చూసారా? కాబట్టి మనంతా కూడా ఏమైపోయిందంటే నటనా జీవితం, యాక్షన్. మళ్ళీ ఆలయంకి వచ్చి నా కొరకే సిలువలో మరణించిన నా తండ్రి, నా దేవా, నా ప్రభా, నేను మాత్రం బయటకు సిలువేసేస్తాను. చాలా మోసం పడిపోతున్నామండి. చాలా తప్పు చేస్తున్నారు. భయం ఉండలేదు. భయం భక్తి కలిగిన వారు లేరు. అయ్యగారు ఒక పత్రిక రిలీజ్ చేశారు, ఒక అతను కర్ణాటక నుంచి. అసలు భయం వేసిపోతుందంట ఆ వార్త చదువుతుంటే. మనం అనేక మంది యాజకుల్లోని విశ్వాసుల్లో కూడా అనేక మంది మరి తప్పులు చేస్తున్నారు, చాలా కష్టం అన్నట్టుగా రాశారన్నమాట. చూసారా? కాబట్టి ఇలా మనం ప్రభులోకి వచ్చి కూడా మరి మంచి మార్గాన్ని నేను చెప్పాను. అసలు మా బాబాయ్ దేవుని నమ్ముకున్నాడు, మా పొలం చేస్తున్నాడు, రాసుకుందాం, కౌలు ఇచ్చాను రాసుకుంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావురా, నేను దేవుని నమ్ముకున్నాను, దీనికి రాతలు ఎందుకు? ఓ మంచి మాట అన్నావు. ఆ పొలం మా అన్నయ్య గారి అబ్బాయికి అమ్మేసాను. 50,000 అప్పట్లో 50,000 అమ్మేస్తే అడ్డొచ్చేసాడు, పొలంలోకి అడ్డొచ్చాడు. ఆడు ఊరుకోడేమో, నువ్వు రారా బాబు అన్నాడు.
ట్రాక్టర్ మీద దున్నుతుంటే వచ్చాడు వచ్చి నా మీద నుంచి పనున్నాను. నాకు ఎకరానికి 10,000 ఇస్తే కానీ నేను లేకన్నాను. అప్పుడు ఏమన్నావు నువ్వు? రాతకోతలు ఎందుకు ఎవరున్నారంట? దేవుడు సరే బైబిల్ చూపించాడు. మా నాన్న రామాయణం తీసుకొచ్చి పెడతానన్నాడు మా నాన్న. చూసావా, నీ వల్ల రామాయణం కూడా వచ్చేసింది ఇక్కడికి అనేటప్పటికీ సరే మరి దేవుడు అలా చెప్పాడా? మాట అంటే మాటే. దేవుడి దగ్గర కరెక్ట్గా ఉండాలి. మరి దేవుడి దగ్గర వచ్చిన దానికి విలువేంటి? విలువేంటండి? బయట అదే పని చేస్తాం కదా, ఇంట్లో ఇక్కడికి వచ్చిన అదే పని చేస్తాం కదా. మాట అంటే మాట మీద ఉండాలి. నేను ఒకవేళకి 5,000 అప్పు ఇచ్చా, వడ్డీ కడతలేదు. నేను ఒక సాయం చేయమని చేస్తే వడ్డీ కడతలేదు. మా ఆవిడ చూసి నేనే కడతాలేండి అదంతా. అయితే వెంటనే కట్టలేదు, కానీ ఏదైనా అక్కడ ఇప్పటికీ వస్తుంది ఆ పెద్దవాడ. సరే ఒక మంచి పెళ్లి చేసాం, వదిలేసాం. మరి అతను తీసుకున్నాడు, కానీ 1,50,000 2 లక్షలు హార్ట్ అటాక్ అయిపోయింది. ఏమైపోయింది అంటే బాగా వచ్చిన డబ్బు ఆనందమా? వెనక నుంచి వెళ్ళిపోతాయి, ఏనుగులు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా చాలా తప్పు చేస్తున్నారు. మనమే కాదు, నేను నమ్ముకున్నాను ఒక బోర్డు తప్పించి అన్నీ దాని అలవాట్లే, దాని లక్షణాలే, దాని క్రియలే. మా బట్ట మీద మేము కొనుక్కుంటాం, మా పేరు నీ పేరు మాత్రం పెట్టుకుంటాం. పనులన్నీ కూడా యశకంతులు అంటున్నాడు కదా, నీ పేరు పెట్టుకుంటాం ప్రభా, పనులన్నీ కూడా దానియే. ఎంత మోసపోతున్నావు చూసారా? తోపిడి. ఇంట్లో సమాధానం ఉండదు, భార్య భర్త మధ్యన, పిల్లలకి తల్లిదండ్రులు. ఎందుకు ఎన్ని చేస్తుంటే ఏముంటుంది? నేనేం చేశాను ప్రభా ఇక్కడ పెడతాను ఆయన చెప్పాలా? రిలీజ్ చేయాలి, రీల్ వేయాలి ఏంటి? అబ్బా అది రాజు ఉన్నా అది ఆ వాక్యం వచ్చినప్పుడు ఆపే. చూడండి తెర మీద చూడండి. సౌండ్ పెట్టు. నాతో చెప్పాడు, మరియు పరలోకము నరకము ఉన్నదని, నరకమును చూడగానే నేను పెద్దగా అరిచాను, ఓ చాలా పెద్దది, ఓ చాలా పెద్దది అని. నరకము భూమి కంటే 1000 రెట్లు పెద్దదిగా ఉన్నది. కొంత భాగం చిక్కటి ఎరుపుగాను, మరికొంత భాగం చిమ్మ చీకటిగాను ఉన్నది. నేను దేవదూతలను ఆ విషయమై అడిగినప్పుడు, నరకమందు కొంత భాగంలో గంధకము కారుతూ ఎరుపుగా మండుతూ ఉంటుంది, మరికొంత భాగంలో చిమ్మ చీకటిగా ఉంటుంది. ఆ 2 రీతుల్లోనూ మనుషులు శ్రమ పొందుతూ ఉంటారు అని చెప్పారు. లోకములో ఎన్నో చర్చీలు ఎంతోమంది మనుషులతో నిండిపోతున్నా వారంతా నిజమైన క్రైస్తవులు కారని, వారు కేవలం చర్చికి హాజరయ్యే మామూలు మనుషులు మాత్రమేనని ఒక దేవదూత నాతో చెప్పాడు. మరియు పరలోకము నరకము ఉన్నదని గట్టిగా నమ్మి జాగ్రత్తగా బ్రతుకుతూ భక్తి చేసేవారే నిజమైన క్రైస్తవులని మరో దేవదూత నాతో చెప్పాడు. 1000 మందిలో ఒక్కరు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తున్నారని, మిగిలిన వారందరూ పాతాళంలో కళ్ళు తెరుస్తున్నారని మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. దేవుడు, నేనైతే ఒక పాస్టర్ను మరియు వాక్యము మంచిగా ప్రకటించే నేర్పుగలవాడను. మంచి దైవ సంబంధమైన వాక్యమును చెప్పుటలో శిక్ష పొందినవాడను. అయినా నరకము పరలోకము ఉన్నదని నమ్మేవాడిని కాను. అందుకే మీ అందరికీ నేను ఈ సాక్ష్యాన్ని వ్రాస్తున్నాను. మీరు క్రైస్తవులని చెప్పుకుంటూ దేవుని నమ్మి
దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే మీకు నరకమే గతి. కావున దయచేసి జాగ్రత్త పడండి. భయంకరమైన వేడిని, పొగలను, సెగను నరకములో నేను చూశాను. దానిని ఎవరూ భరించలేరు. అచ్చట ఉన్నవారందరూ అగ్ని జ్వాలల యాతన. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం పడుతున్నారు. దాహముతో అల్లాడుచున్నారు. నీటి కొరకు అంగలార్చుచున్నారు. జకర్యా 9వ అధ్యాయం 11వ వచనం. నరకము శాశ్వతమైనది. అనేకులు మేము క్రైస్తవులము అనుకుంటుంటారు, కానీ వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు. ఇలాంటి వారిలో మొదటి తరగతికి చెందినవారు ఎవరంటే, వీరు తమ సొంత కుటుంబములకు కూడా సువార్తను అందించని విశ్వాసులు. రెండవ తరగతికి చెందినవారు ఎవరంటే, వీరు యేసు ప్రభువును నమ్మినవారే, కానీ వారి పాపముల నిమిత్తమై ఎన్నడూ పశ్చాత్తాపపడనివారు. క్రైస్తవులు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రభువు యొక్క పాపములను ఒప్పుకోవాలి మరియు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపపడాలి అని దేవదూత నాకు తెలియజెప్పాడు. నేను ఎంతోమంది పాస్టర్లను, సంఘ పెద్దలను, భక్తిపరులుగా భూమి మీద ఎంచబడిన వారిని, ఇంకా ఇతరంగా నాకు తెలిసిన అనేకులను నరకంలో చూశాను. నిజానికి వీరంతా పరలోకంలో ప్రభువుతో ఉంటారని నేను భావించేవాడిని అని దేవదూతతో అన్నప్పుడు, దేవదూత నాతో ఇలాగ అన్నాడు: పాస్టర్ యాన్యూ, ఒక వ్యక్తి నిజమైన భక్తిపరుడుగా పైకి కనిపించవచ్చు, కానీ దేవుడు అతని హృదయమును ఎరుగును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం కదా. నరకంలో ఉన్నవారిలో చాలామంది ఆదివారమును పరిశుద్ధంగా ఆచరించని వారు, పాస్టర్లను విమర్శించేవారు. కీర్తనలు 105వ అధ్యాయం 15వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8 నుండి 9 వచనం. దశమ భాగములను సరిగా ఇవ్వని వారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. సరిగా ప్రార్థన చేయని వారు, వాక్యమును సరిగా బోధించని వారు. యెహెజ్కేలు 33వ అధ్యాయం 6వ వచనం. పాస్టర్లను కష్టపెట్టిన వారు, పాస్టర్ల విషయములలో తలదూర్చి సంఘములో తిరుగుబాటు చేసిన వారు అని దేవదూత నాతో చెప్పినాడు. ఆ తరువాత క్రైస్తవులను హింసించిన ఒక కొరియా దేశపు రాజును నరకంలో చూశాను. అలానే క్రైస్తవులను హింసించిన ఆ రాజకుమారుని కూడా భయంకరమైన అగ్ని మధ్యలో చూశాను. మరియు హిట్లర్ని, స్టాలిన్ని, మాజోడాన్ని, సినిమా హీరోలని, మాస్టర్ కాంగ్ అనే వారందరినీ కూడా నరకంలో చూశాను. ఆ తరువాత భయంకరమైన చిమ్మ చీకటిలో కోటాను కోట్ల మందిని దిగంబరులుగా చూశాను. వారి దేహముల మీద పురుగులు కదలాడుచున్నాయి. వారి దేహమంతా పురుగులే. వారు పళ్ళు కొరుకుచు వాటిని తోలివేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వారి దేహముల మీద అవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీరంతా తమ సోదరుల మీద కోపపడుతూ, దూషిస్తూ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, ఒకరినొకరు విమర్శించుకున్నవారు. మరికొందరైతే దయ్యముల చేత తమ కడుపులో పొడవబడుచు బాధ పెట్టబడుచున్నారు. వీరిని గురించి నేను దేవదూతలను అడిగినప్పుడు, వీరంతా ఇండ్లు, ఉద్యోగములు, మంచి స్థితిని కలిగి ఉండి దేవుని కొరకు ఏమీ చేయని వారిని చెప్పారు. వారు ఎంతో లోబులను, ఎవరికి ఏ విధమైన సహాయం చేయని వారిని, ఇతరుల కొరకు ఏమీ చేయకుండా సుఖవంతమైన జీవితం జీవిస్తూ స్వార్థముతో కొనసాగిన వారిని దేవదూత చెప్పినాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనము. ఆ తరువాత శిరస్సులు రంపముతో కోయబడుతూ ఉన్న వారి యొక్క ఆత్మలను చూశాను. వీరిని గూర్చి దేవదూత నాకు చెప్పబడినది ఏమిటంటే, మెదడు మంచి విషయాలను తలంచడానికి ఇవ్వబడినది, కానీ వారు ఆ మెదడుతో మంచి ఆలోచనలు ఆలోచించకుండా
కామ సంబంధమైన తలంపులతో వ్యభిచార తలంపులతో పాపములు జరిగించిన వారు కనుక వారికి ఆ శిక్ష విధించబడుచున్నదని మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం దేవదూత చెప్పాడు. కొందరు ముక్కలు ముక్కలుగా ఛేదించబడుతూ ఉన్నారు. వారిని గురించి దేవదూత చెప్పిన మాట ఏమనగా, వీరు దేవుని వాక్యము తెలుసుకోవడా, దేవుని కొరకు ప్రయాసపడకుండా దేవుని డబ్బుని అన్యాక్రాంతం చేసిన వారు అని చెప్పినాడు. ఆ తరువాత దయ్యముల చేత భయంకరంగా బాధించబడుచున్న సంఘ పెద్దలను చూచాను. దయ్యములు వారి నాలుకలలో రంధ్రము చేసి ఒకరి నాలుకలో నుండి మరొకరి నాలుకలోనికి వైర్లు పంపిస్తూ బాధిస్తూ ఉన్నాయి. వీరు 4 రకములైన పాపములు చేసిన వారని దేవదూత నాకు తెలిపాడు. అవి ఏమనగా, మొదటిది, వారి నోటి మాటలతో సంఘ కాపరిని విమర్శించాడు. రెండవది, సంఘ కాపరికి విరోధముగా మాట్లాడారు. మూడవది, సంఘ కాపరికి విరోధముగా బోతులు త్రవ్వారు. నాలుగవది, సంఘములో తిరుగుబాటు చేశారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మరియు మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. వీరు దేవుని సేవకు ఎంతగానో అడ్డుబండలుగా ఉంటూ దేవుని మందిరములో అనేకులను దేవుని సేవకులకు విరోధముగా రేపుతూ కుటుంబములను, సంఘములోని వారందరినీ పరలోక మార్గంలో నడవకుండా నష్టపెట్టినవారు. వివాహము లేకుండా అక్రమంగా పాపములో జీవిస్తూ దాని ఫలితముగా గర్భస్రావములు చేయించుకొని నరకంలో శ్రమపడుతున్న అనేక మందిని చూశాను. ఆ స్త్రీ పురుషులను దయ్యములు ఈటెలతో పొట్టలో పొడుస్తూ ఉన్నాయి. వారు భూలోకంలో వారి పాపమును గూర్చి ఏమాత్రం పశ్చాత్తాప పడకపోవడం వలన ఇక్కడ శ్రమలను అనుభవిస్తున్నారని దేవదూత నాకు చెప్పాడు. వేరొక స్థలంలో పెదవులను, నోటిని, కూరగాయలు, మాంసము తరిగిన రీతిలో ముక్కలుగా కోయుచున్న దృశ్యాన్ని చూచాను. వీరంతా తమ తల్లిదండ్రులను దూషించిన వారు. కోడళ్ళు, అల్లుళ్ళు తమ మాటలతో తమ వారిని విపరీతంగా దూషించిన వారు. వీరు నోటితో పాపం చేశారు కనుక వారి పెదవులు అలాగున కత్తిరించబడుతూ ఉన్నాయి. సహోదరులారా, మరణం ఎప్పుడు సంభవించునో తెలియదు. కావున దయచేసి పరలోకమునకే వెళ్ళటానికి ప్రయత్నించండి. మీరు చేయవలసినదల్లా ఒకరినొకరు క్షమించుకోండి. రోజంతటిలో అనుకూలత దొరికినప్పుడల్లా మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడుచు దేవుని వద్ద క్షమాపణ వేడుకుంటూ ఉండండి. ప్రతిదినం ఈ సాక్ష్యము ద్వారా చదివిన వాటన్నింటినీ మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. పరిశుద్ధంగా జీవించండి. ఆదివారములను పరిశుద్ధంగా ఆచరించండి. ఎక్కువ సమయము ప్రార్థనలో గడపండి. ఎక్కువ సమయము దేవుని వాక్యాన్ని చదవండి. తెల్లవారుజామున ప్రార్థించండి. ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడండి. దశమ భాగములను, కృతజ్ఞత అర్పణలను దేవునికి అర్పించండి. ఈ లోక సంబంధ క్రియలను విసర్జించండి. పరలోక మార్గంలో ముందుకు సాగండి. చివరిగా మీ అందరినీ సర్వశక్తివంతుడైన యేసు నామంలో దీవిస్తున్నాను. ఆమేన్. పాపవృత్తిని మానుకొనుమి మనసా, శాపాలు నరకంబు సహింపలేవు. శాపాలు నరకంబు సహింపలేవు. పాపవృత్తిని మానుకొనుమి. క్రైస్తవులందరూ కూడా ఏం చెప్తున్నాడు ఆయన? నామకార్థమైన క్రైస్తవులు అంటారు. అందరూ వచ్చి బయటికి వెళ్ళి చేస్తున్నారు, బయటికి వెళ్ళి పనులు చేస్తున్నారు, దాని పనులు. ఇక్కడ మాత్రం క్రైస్తవులాగా కూర్చుంటున్నాడు అంట. మరి 1000కి ఎంతమంది వెళ్తారంట? ఒక్కడంట. మనలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నామా? మరి ఒకడు కూడా వెళ్ళరు అన్నమాట. అంత నటన జీవితం. లేటుగా వచ్చారు ఇప్పుడు కొంతమంది. ఏం చేయడానికి వచ్చారండి? నేను కూడా ఆరాధన పాల్గొన్నాను అని చెప్పడాక
ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఉదయం నుంచి పాటలు అయిపోయిన తర్వాత రావచ్చు కదా. ఇప్పుడు ఎంత అయిపోయింది? 20 నిమిషాలు వెళ్ళిపోతాం. నేను కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నాను. ఎవరు మోసపోతున్నారు? వాళ్ళ కాళ్ళే మోసపోతున్నారు. వాక్యం వినక్కర్లేదు, పాపక్షమాపణ అక్కర్లేదు, ఇంటికాడట్టుగా పాపక్షమాపణ చేయవు, ఇక్కడ రాదు, పాపక్షమాపణ కూడా రాదు. ఇంకేంటి మార్పు వచ్చేది? నీ కుటుంబం ఎలా సమాధానం ఉంటుంది? ఏమండి? నన్ను ఆదివారం నాడు గణపరచువాడు నేను వాడిని గణపరుస్తాను. ఏం గణపరుస్తాం? లేటుకి వచ్చి గణపరుస్తామా? అంత అయిపోయిన తర్వాత గణపరుస్తామా? బయటేమో లోక పనులు చేసుకుంటూ మోసం చేసుకుంటూ లోపలికి వచ్చి గణపరుస్తామా దేవుడిని? ఒక ఆవిడ వచ్చేది మస్తానమ్మ అని, అది కూరగాయలు అమ్మేది, కింద చింతపండు పెట్టేది త్రాసు దగ్గర. ఓ రోజు అన్నానట, త్రాసులో తేడా ఉంది, ఇంట్లో కూడా తేడా వచ్చేస్తుంది. సాక్షి చెప్పింది, మీరు విన్నారో లేదో మరి. త్రాసులో తేడా నేను వచ్చింది తేడానా? ఎవరికి తెలియకుండా కింద చింతపండు పెట్టేస్తున్నానండి అని. అమ్మ అంటే తేడా వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంట్లో తేడా హార్ట్ అటాక్ వచ్చేసి. ఏమంటే మనం అనుకుంటాం ఎక్కువ వస్తుంది కాబట్టి, కానీ ఏనాదోడు చూడండి ఏం చేయడాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. వాడు 2 మొక్కలు దొరుకుతారు, కూర వేసుకుంటాడు, అయిపోతాడు. వాడికి ఏ జబ్బు ఉండదు. హాస్పిటల్లో మనం అంటాడు, వాడు కనపడ్డు మన వాడు ఉన్నదంతా హ్యాపీగా ఉంటాడు. ఓ పాకేసుకుంటాడు, కరెంటు డబ్బులు లేవు, ఏమి లేవు, ఏ గొడవ లేదు, వాడికి ఏ జబ్బు రాదు. వాడి పక్క నుంచి పాము వెళ్ళిపోతుంది, మన పాము చూస్తే ఇక్కడ ఆగిపోతాం. ఏంటంటే మనం అధికంగా వచ్చి ఆనందపడుతున్నాం, కానీ దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నాకు తెలుస్తుంది అన్నమాట. ఏమండి? కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఎవరికి వచ్చింది? హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరు రాలా? మున్సిపాలిటీ పనిచేసేవాడు ఎవరు రాలా? అంటుకొడతాం వీడికి అంటుకుంటుంది. హాస్పిటల్లో ఒక ఆవిడ ఉండేది, నన్ను ఆ ప్లేస్ నుంచి మార్పించి ఒక ప్లేస్కి తీసుకెళ్ళింది. ఆవిడ ఎలా ఉందమ్మా అన్నాను. ఆవిడకేంటి? కరోనా వ్యాధుల దగ్గరే కూర్చుంటుంది ఆవిడ భోజనం చేస్తుంది, వాళ్ళు నీ తగిలి దిగుద్ది, ఏం డోకలేదు. ఆవిడ బతికి జీవితాంతం బతికి ఉండదు అన్నారు. ఏంటమ్మా? అంతే ఆవిడ. ఎవరు సొమ్ము తినదు, ఎవరు ఇది లేదు, ఆవిడ పెట్టి తింటుంది. ఏడుగు బిర్యానీ కావాలంటమా, బిర్యానీ తీసుకురండి, వీడికి ఇష్టమైంది బిర్యానీ, వాడికి కూడా ఇష్టం బిర్యానీ అడుగుద్ది. ఆ బిర్యానీ తీసుకుని తింటాడు, మిగతా ఇది తినేస్తాడు, ఏ గొడవ లేదు. అక్కడేస్తాను అనమాట, అక్కడే పడకంట. ఇప్పటివరకు బతికే ఉంది. మన దగ్గర వస్తుంది అన్నపూర్ణ తాలూకు 2 పళ్ళు కూడా ఉండవు వాడికి. మరి చూడండి, మనం బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టాలి, కారు కొంటూ ఇంకో కారు, మా అబ్బాయికి ఒక కారు, నాకు ఒక కారు, చిన్నోడికి ఒక కారు, పెద్దగా ఒక కారు. ఎక్కడి నుంచి వస్తుంది ఊరికి? కరెక్ట్గా చేతి వస్తుందా? ఏమంటే నేను పాలు పితుకుని బతుకుతున్నాను. 12,000 లక్షల కోట్లు ఉన్నాయండి. ఎక్కడ పాలు పితుకుని 12,000 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ సొమ్ము నా సొమ్ము వేసుకుపోతే వస్తాయి. మరి వెళ్తామా మనం? ఇప్పుడు దాన్ని బట్టి నేను చెప్పిన కహానీలాగా ఉందేమో. మనం పాటించట్లేదు. దేవుడు ఆలస్యంగా వస్తున్నారు. ఎందుకు? ఏమింటాకి వస్తున్నాం? అంత అయిపోయిన తర్వాత వస్తున్నావా? వాక్యం వినాలి కదా. వాక్యం లేకపోతేనే సరిగ్గా బతుకు లేదు మన బతుకు. వాక్యం వినకపోతే ఇంకేం బతుకుతుంది? పాట మాత్రం ఈ వాక్యమే నన్ను బతికించిందండి. పాట చూస్తే కోటలు దాటిపోతుంది. క్రమం లేదు, ఏమీ లేదు, ఆరాధన లేటు, ఆలస్యం, పరలోకి వెళ్ళిపోలేను. యేసుప్రభువుని నమ్ముకుంటూ వెళ్ళిపోతావా? ఇవన్నీ చేస్తే వెళ్తామని ఉంది. అంటే ఎంత మోసపోతున్నావు చూసారా? రేపు ఇంకోటి వేస్తాను, ఈసారి మన నెలకొత్తంగా ఒకసారి ఇంకోటి వేస్తాను అండి. అది చూద్దురు గారు, అది యథార్థంగా జరిగాయి. ఇది ఒకటి యథార్థంగా వేసాను, మిగతా వేసేవాడిని కాదు. కానీ మరి ఆ భయం ఉండలేదు మనకు. యాజకుడికి భయం లేదు, మీకు భయం లేదు అండి. కాబట్టి మరి గమనించి, ఇది నటనా జీవితం, వేషధారణ. అందుకని ఏమన్నాడు దేవుడు? వేషధారులారా అన్నాడా లేదా? మనం వేషం వేసుకు వస్తున్నాం, క్రైస్తవులాగా ముసుగేసుకుని వస్తున్నాం. బయటికి వెళ్తే తోడీలు చర్మం గొప్పకి వెళ్తాం అన్నమాట. మోసపోతున్నాం ఏమండి, మోసపోతున్నాం. భార్య మారితేనేమో భర్త మారడు. నేను విగ్రహానికి వెళ్ళిపోతాను, నువ్వు నమ్ముకున్న దేవుడు చెడ్డోడు అంట. చెడ్డోడు ఎవడో ఏంటి, అక్కడికి వెళ్తే కానీ తేలదు. మరి మనం ఏం చేస్తాం? ఏమండి, భయంకరమైన స్థితి. కాబట్టి మనం గమనించి సరి చేసుకున్న ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడా మా పరలోక తండ్రి, దీవించి ఆశ్రయించండి ప్రభా. మరి అనుభవం ఎప్పుడూ చూపించలేదు, కానీ ఆ సంఘటన చూసి నేను యథార్థ విషయాలు చెబుతున్నాను అంటున్నాడు యాజకుడు. నేను తప్పు చేశాను కాబట్టి నన్ను దేవుడు ఎందుకో పాతాళం తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. అందరూ పాస్టులు 1000 మందికి ఒకళ్ళు వెళ్తారంట పరలోకం.
మరి మేము 1000 మంది కూడా లేము. మరి మా స్థితి ఏంటో. అందుకని అయ్యగారు అనేక మంది విశ్వాస భ్రష్టులగుదురు. నామక క్రైస్తవులు అందరూ వచ్చేవాళ్ళందరూ మేము బయట పని చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి స్తోత్రం పాటలు పాడుతున్నాం. నామక జీవితం, నామక నడక ఏంటంటే క్రైస్తవులము అని బోర్డు పెట్టుకున్నాం. కానీ యెషయా అంటున్నాడు, పేరు నీది, పనులన్నీ మాయే. అటువంటి నడక తీసేసాను ఈ ఉపవాస ప్రార్థనలో మేము ఉంటున్నామంటే ఇదిగో పాపం ప్రవేశించేసింది. అందుకని 50-90 అనే మాట ప్రేరేపణ కలగా చెప్పాను. ఆ విధంగానే క్షమాపణ కోరుకుంటే ఆ పరలోకంలో చేసుకుంటామా కొనపడతామని ఆశపడుతున్నాం ప్రభా. కాబట్టి మీరే హెచ్చరిక చేయండి, మీరే గద్దించండి ప్రభా. మేము ఎంతమంది వచ్చాం, ఎంత బ్రతుకుపతి ఇంటి వెనకాల చచ్చాడంట. మరి అటువంటి మాట చాలా తేలిక కాదు. అంటే ప్రభులో ఉన్నాడు కానీ పాతాళానికి పోయాడని మేము వింటున్నాం ఇప్పుడు ఎంత కూడా. కాబట్టి అనేక మంది యాజకులు, పెద్దవారు, బోపులు, బిషప్పులు కూడా అక్కడే ఉన్నారట. కాబట్టి ఈ పరిస్థితి మా బ్రతికేంటో తెలుసుకుని నోటిని ఎందుకు కోపం, ద్వేషం, అసూయ, క్రోధములు, అంతా కూడా ఆటపాటలు, సరస్వక్తులు ఇవన్నీ కూడా నాలోంచి తీసివేసి నీ ఆత్మ కలిగి యథార్థత కలిగి ఆరాధనలో పాల్గొన్న ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నావు గాక. ఆమీన్. మరణాత. అందరూ కూడా చదువుతున్నారా? 50-90 ఇవాళ నుంచైనా చదవండి పోయింది, లేకపోతే నరకం అంట. ఆ పర్వత భాష అంటే వాగుతాండి. వాగుడు కాదు ఇది. బైబిల్లో ఉన్నదంతా కూడా యథార్థమైన మాటలు. దేవుడు నమ్ముకున్నంత